హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక ట్రెడిషనల్ అండ్ టేస్టీ బాదం ఫిర్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ క్రీమీ డిజర్ట్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికైనా అద్భుతంగా ఉంటుంది. ఈ ఈజీ అండ్ టేస్టీ రెసిపీని అస్సలు మిస్ కావద్దు. స్వీట్ లవర్స్ కి అయితే ఇది ఒక స్పెషల్ డిజర్ట్. ఈ బాదం ఫిర్నీని చల్లగా తింటే అద్దరిపోతుంది అనుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ బాస్మతి రైస్ తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసి వాటర్ వేసి 1 గంట పాటు నాననివ్వాలి. అలానే ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి 8 నుంచి 10 బాదం పప్పులు తీసుకొని వీటిని కూడా నాననివ్వాలి. బియ్యం నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ బియ్యాన్ని వేసి అలానే బాదం పప్పును కూడా పొట్టు తీసి అవి కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దానిలోకి 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఈ ఫిర్నీ రెసిపీకి చిక్కటి పాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పాలు 2-3 పొంగులు వచ్చి కొంచెం చిక్కబడే వరకు మరగనివ్వాలి. పాలు మంచిగా మరిగిన తర్వాత ఇందులో మనం తయారు చేసుకున్నటువంటి రైస్ అండ్ బాదం పేస్ట్ ని వేసి మంచిగా ఉడకనివ్వాలి. రైస్ మంచిగా ఉడికిన తర్వాత దీనిలోకి 5-6 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ టేస్ట్ కి తగినట్లుగా. ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను. యాక్చువల్ గా ఈ రెసిపీలో కుంకుమ పువ్వు వేసుకుంటారు. మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి. అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి బాదం పప్పును కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్ లో కొంచెం కస్టర్డ్ పౌడర్ ని కొంచెం పాలల్లో కానీ కొంచెం వాటర్ లో కానీ మిక్స్ చేసి ఈ కస్టర్డ్ పౌడర్ ని ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసి 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ ఫిర్నీ రెడీ అయిపోతుందండి. ఈ ఫిర్నీని 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.